మేడం చేలు తీసుకోండి మధ్య చేసి పెట్టకండి ప్లీజ్. మధ్య చేసి అంటే అది యాక్చువల్గా మున్సిపాలిటీ నుండి చేస్తామంటే మనం అభివృద్ధి బాగా లేకుంటే ఇటువంటి ఒకటి కట్టేసుకోండి. మళ్ళీ డబ్బులు రావు 20 సంవత్సరాలు దాకా. 20 సంవత్సరాలు ఇది ఓల్డ్ ఆర్మూర్ కవర్ అయితే ఓల్డ్ ఆర్మూర్ కవర్ కావాలి. ఇలా కొత్త ట్యాంక్ ప్రపోజల్ ఏదైతే అనుకున్నామో వీటికెళ్ళి మనకి ఆప్షన్ 1 2 ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఎక్కడైతే అది సిద్దులగుట్ట మీద ట్యాంక్ చూసింది 36వ వార్డు అది 13 వార్డ్స్కి ఇస్తారు, 13 వార్డ్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది. దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వార్డ్స్కి వస్తూ ఉన్నాయి. 19 వార్డ్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆర్మూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికీటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీతి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటారని. బుల్డోజర్లు ఎక్కడైతే పేదలకు సంబంధించిన భూములు ఆక్రమిస్తే, అసైన్ భూములు ఆక్రమిస్తే, పేదలకు చెందాల్సిన భూములు గద్దలు కొట్టకపోతే బరాబర్ బుల్డోజర్లు తీస్తాను ఆర్మూర్లో.